హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రెండు అదిరిపోయే శుభవార్తలండి. రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేయబోతుంది. సో ఎవరు అర్హులు ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే ముమ్మరం చేసింది. అందులో మొదటిదిగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకి వైఎస్ఆర్ చేయూత అనే పథకంలో భాగంగా 18,750 రూపాయలని ఖాతాల్లో జమ చేయబోతుందండి. సో ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను ఈ నెల 16వ తేదీ నుంచి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. చిత్తూరు జిల్లా వేదికగా, కుప్పం వేదికగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నిధులు అనేవి ఖాతాల్లో జమ చేయబోతున్నారండి. ఇప్పటికే అర్హుల లిస్టు విడుదల చేశారు. అలాగే ఈకేవీసీ ప్రక్రియ కూడా పూర్తయింది. లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అమౌంట్ అనేది 16వ తేదీన ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. మహిళలందరూ కూడా గమనించాలి. ఇక రెండవదిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలకి మరి ఈబీసీ నేస్తం అనే పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతి ఏటా 15,000 రూపాయలని ఖాతాల్లో జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే 15వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారండి ప్రభుత్వం నుంచి. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల 24వ తేదీన తుది అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల ఆఖరిలో లేదా మార్చి తొలి వారంలో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలని అర్హులైనటువంటి మహిళల ఖాతాలో ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే 15వ తేదీ ఆఖరి తేదీ కాబట్టి ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.